విద్యావేత్త మరియు ఇన్నోవేటర్ సోనం వాంగ్చుక్ పేరు చెప్పగానే కేవలం ఆయన వినూత్న ఆలోచనలు ఉద్యమాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం మరియు అంతర్జాతీయ అనుబంధాల గురించి అంతులేని చర్చ జరుగుతోంది. అత్యంత చీకటి అధ్యాయం 32 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే 1993లో ఒక అమెరికన్ అమ్మాయి లడఖ్కి రహస్యంగా ఆమె పేరు రెబాకా నార్మన్. 1993లో కాశ్మీర్లో ఉగ్రవాదం తారాస్థాయిలో ఉన్నప్పుడు 22-23 సంవత్సరాల ఈ యువ అమెరికన్ లడఖ్ లాంటి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రాంతానికి చేరుకోవడం వింతగా అనిపిస్తోంది. ఏ యువ అమెరికన్ తన దేశంలోని సుఖాలను వదిలి ఇక్కడికి రావాలని కోరుకుంటారు? సాధారణ విషయం కాదు. దీని వెనక ఏదో వ్యూహం దాగి ఉందనేది కొందరి వాదన. ఎస్ఐటి కేవలం ఒక కళాశాల కాదు, ఒక అంతర్జాతీయ టూల్. రెబాకా నార్మన్ 1991 నుంచి 93 మధ్య స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ నుంచి పట్టభద్రురాలైంది. ఈ ఎస్ఐటి ఒక సాధారణ సంస్థ కాదు, ఇది వెర్మెట్ లో ఉంది. 1964లో పీస్ కార్ప్స్ యొక్క శిక్షణా కేంద్రంగా స్థాపించబడింది. ఎస్ఐటికు అమెరికన్ విదేశాంగ శాఖతో ప్రత్యక్ష సంబంధం కూడా ఉంది. 1993లో లడఖ్ వచ్చిన ఆమె ఇప్పటికీ అక్కడే ఉంది. 93లో లడఖ్ వచ్చిన ఆమె యువ వాంగ్చుక్ యొక్క ఎన్జిఓ అయిన SECMOL ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా చేరింది. 3 సంవత్సరాలు రిలేషన్షిప్ ఉంది. తర్వాత 1996లో సోనం వాంగ్చుక్ ని వివాహం చేసుకుంది.